అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ అనేది మనం యూనిట్ వైజ్ కంప్లీట్ చేస్తున్నాం కదా. సో నేను చెప్పినట్టుగానే నేను మీకు మాట ఇచ్చినట్టుగానే డే బిఫోర్ ఎస్టర్డేకి నేను మొత్తం ప్లాంట్ సైన్స్ అంటే యూనిట్ 1 అంతా కూడా నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకునేవన్నీ నేను అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకుండా ఉండుంటే ప్లీజ్ గో అండ్ వాచ్. ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైం మీరు చూస్తున్నప్పుడు ఆ వీడియోస్ ఇంకేమైనా పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఏదైనా మిస్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో సక్సెస్ఫుల్గా అయితే మనం కంప్లీట్ చేసాం. ఈరోజు నేను దీంట్లో ఒక 5 యూనిట్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈరోజు ఈవినింగ్ కల్లా ఐ విల్ ఈరోజు నైట్ కల్లా ఐ విల్ కంప్లీట్ ఈవెన్ దట్ అండ్ ఐ విల్ అప్లోడ్ ఇన్ ద ఛానల్. సో మనం ఈ రోజుకి యూనిట్ 2 కూడా కంప్లీట్ చేస్తాం అండ్ నెక్స్ట్ డే మనం హార్టికల్చర్లో మనం ఎంటర్ అయిపోతాం. ఓకేనా? సో మీరు ఎట్లా రివిజన్ చేస్తున్నారు చెప్పండి, ఎట్లా చదువుతున్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి, అండ్ ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారా, ఎట్లా ఉంది మీ ప్రిపరేషన్, వాట్ అబౌట్ మ్యాథ్స్ ఎలా చేస్తున్నారు, అండ్ జనరల్ స్టడీస్ లైక్ పాలిటీస్ ఇవన్నీ కూడా చదువుతున్నారు లేదా ఒకసారి నాకు హౌ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ హోప్ యూ విల్ డూ ఇట్. సో విల్ గో ఇన్ టు ద టాపిక్. సో మన టాపిక్ ఏంటంటే ఈరోజు బయోడైవర్సిటీ. సో టాపిక్స్ ఆర్ లైక్ క్రిస్ప్. సో ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో నేను బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయో అంటే లైఫ్ రైట్, డైవర్సిటీ అంటే డైవర్సిటీ అంటే వెరైటీ అనమాట. డైవర్సిఫైడ్ అంటే సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అని అర్థం. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ మనం బయోడైవర్సిటీ అంటాం. డైరెక్ట్గా దే విల్ గివ్ యూ డెఫినేషన్ అండి. సో ఇఫ్ ద డెఫినేషన్ ఈజ్ మీనింగ్ అనేది వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అని చెప్పేసి ఆ మీనింగ్ వచ్చేలాగా డెఫినేషన్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ విల్ బి బయోడైవర్సిటీ. ఓకే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఇట్ ఈస్ ఎడ్వర్డ్ విల్సన్. ఈజ్ అ పర్సన్ who is considered as a father of biodiversity. సో ఈ యొక్క చిన్న మనకు ఆ మాత్రం అవగాహన ఉంటే యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. నౌ వీ విల్ గో ఇన్ టు ది యూనిట్ 2 దట్ ఈస్ జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ. సో బయోడైవర్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక సింగిల్ స్పీషీస్లో జీన్స్ యొక్క వేరియేషన్స్ వల్ల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సేమ్ స్పీషీస్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడు దాన్ని జెనెటిక్ డైవర్సిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకుంటే మ్యాంగోలో డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సో లైక్ బంగన్పల్లి అనేది ఒక రకంగా ఉంటుంది, ఆల్ఫాన్సో అనేది ఒకలా ఉంటుంది, తోతాపురి, దసేహరి డిఫరెంట్గా ఉంటాయి కదా. కానీ అవన్నీ కూడా మ్యాంగోసే కదా. అంటే స్పీషీస్ అనేది ఒకటే కానీ వాటి యొక్క జీన్స్లో ఉన్న వేరియేషన్స్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్, షేప్, కలర్ అవన్నీ మారుతాయి. సో దానికి జెనెటిక్ డైవర్సిటీ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్పీషీస్ డైవర్సిటీ. స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రీజియన్లో మనకు డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. లైక్ మ్యాంగో ట్రీ ఉంది, టేక్ ట్రీ ఉంది, లయన్స్ ఉన్నాయి. ఓకే, వీ ఆల్సో హ్యావ్ బర్డ్స్, స్నేక్స్. అప్పుడు దాన్ని ఏంటంటామంటే ఆ పర్టికులర్ రీజియన్లో చాలా స్పీషీస్ డైవర్సిటీ ఉందిరా అని అంటాం అనమాట. దాన్ని స్పీషీస్ డైవర్సిటీ అని అంటాం. నెక్స్ట్ ఇస్ ఎకోసిస్టమ్. సో ఇంకా కొంచెం పెద్ద రీజన్ తీసుకుందాం. దానిలో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు నేను ఎకోసిస్టమ్ గురించి డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాను. సో ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ఈవెన్ దట్ పీవైక్యూ సిరీస్ ఆల్సో. బికాస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఏంటంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంటేనండి. సో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. మన ప్రిపరేషన్లో అవి ఖచ్చితంగా యూజ్ ఉంటాయి ఆ పాయింట్స్ అనేవి. ఓకే. సో నేను అక్కడ చెప్పాను కదా డిఫరెంట్ పాయింట్స్ ఎకోసిస్టమ్స్ గురించి. సో సేమ్ టాపిక్స్ ఇక్కడ ఉంది. సో ఎనీహౌ వీ విల్ డిస్కస్ ఈవెన్ నౌ ఆల్సో. సో ఓకే ఫైన్. దాంతో సో పక్కన పెడితే సో ఎకోసిస్టమ్ అంటే ఒక రీజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటే వాటిని ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్లో డిజర్ట్ ఎకోసిస్టమ్ ఉంది, ఒక పక్క పాండ్ ఎకోసిస్టమ్ ఉంది, ఇంకో పక్క గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ ఉంది అనుకోండి. అప్పుడు దానికి ఏంటి ఎకోసిస్టమ్ డైవర్సిటీ అనేది ఉందని చెప్తాం. సో ఈ టాపిక్తో మనకి ఏంటి ఆల్మోస్ట్ సెకండ్ టాపిక్ కూడా అయిపోయినట్టే. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే లైక్ దే విల్ గివ్ యూ లైక్ దిస్ డెఫినేషన్ అండ్ దే విల్ ఆస్క్ విచ్ డైవర్సిటీ ఇట్ బిలాంగ్స్ టు. లేదంటే దే విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ అండ్ దే విల్ ఆస్క్ యూ ఫైండ్ అవుట్ విచ్ డైవర్సిటీ ఇట్ ఈస్ హ్యావింగ్. ఓకే. దీంతో పాటు ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీ ఆల్సో హ్యావ్ అ టర్మ్స్ కాల్డ్ యాజ్ ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ అండ్ గామా డైవర్సిటీ. ఆల్ఫా డైవర్సిటీ అంటే లైక్ స్పీషీస్ డైవర్సిటీ అండి. ఒక పర్టికులర్ రీజన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా డైవర్సిటీ అని అంటాం. బట్ బీటా డైవర్సిటీ
డైవర్సిటీ అంటే ఏంటంటే ఒక 2 ఎకోసిస్టమ్స్ తీసుకుంటాం, లైక్ డిజర్ట్ ఎకోసిస్టమ్ అండ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. దీంట్లో ఉన్న స్పీషీస్ డిఫరెంట్గా ఉంటాయి, దీంట్లో ఉన్న స్పీషీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం బీటా డైవర్సిటీ అని అంటాం. గామా డైవర్సిటీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా డైవర్సిటీ. సో ఆ పెద్ద లార్జ్ ఏరియాలోని మనం ఆ పర్టికులర్ ఏరియాలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎన్ని ఉన్నాయో చూస్తాము. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎన్ని ఉన్నాయో చూస్తాం, అట్ ద సేమ్ టైం డిఫరెన్స్ కూడా చూస్తాం అనమాట. దాన్నే మనం గామా డైవర్సిటీ అంటాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను, లైక్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, నాకు కాసేపు అయినాక ఆన్సర్ నేను చెప్తాను, బట్ యూ ట్రై. ఓకే, అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి అదేంటో. సో టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్, ఇది ఏ డైవర్సిటీ కింద వస్తుందో నాకు చెప్పగలరా? ఓకే, యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ నౌ. అంటే ఇప్పుడు 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసాం. ఒకటి బయోడైవర్సిటీ డెఫినిషన్ కంప్లీట్ చేసాం, ఇంకొకటి జెనెటిక్ స్పీషీస్ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ కూడా కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఓకే, ఇఫ్ యూ సీ ద సిలబస్, నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద థర్డ్ వన్, స్ట్రక్చర్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్, రోల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ వీటి గురించి నేను చెప్పాను కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక షార్ట్లో కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఎవరైనా చూసుంటే యూ విల్ నో దట్. సో ఎకోసిస్టమ్ అనే పదం ఎవరిచ్చారంటే టాన్స్లే is a person who gave this word. సో అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ దీంట్లో బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఒక ఇంటరాక్షన్ని మనం ఎకోసిస్టమ్ అని అంటాం అనమాట. ఓకే, ఎకోసిస్టమ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయని కూడా చెప్పండి. న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి, ఓకే, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి? లైక్ మనకి ఓషన్లో ఉన్న ఎకోసిస్టమ్ కానీ, లేదంటే మనకి జనరల్గా ఫారెస్ట్లో ఆ పెద్ద పెద్ద ట్రీస్ అదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయిన ఫారెస్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని అంటాం, న్యాచురల్ అవన్నీ కూడా. వెరాజ్ మనకి ఆర్టిఫిషియల్ అంటే ఏమొస్తాయి, మన క్రాప్ ఫీల్డ్స్ కానీ, లేకపోతే అక్వేరియంస్ కానీ, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆర్టిఫిషియల్గా ఆ ఎకోసిస్టమ్స్ని, దాన్ని మనం ఆర్టిఫిషియల్ అని అంటాం. సో ఎనీహౌ దాన్ని పక్కన పెడితే అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? విచ్ డజంట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్, లైక్ వాటర్, టెంపరేచర్, లైట్. బయోటిక్ అంటే ఏంటి? విచ్ హ్యావ్ లైఫ్, లైక్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్. ఈ టర్మ్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో వీటి యొక్క ఇంటరాక్షన్స్, దీంతో పాటు ఇది ఇంటరాక్ట్ అవుతుంది, దీంతో పాటు ఇది ఇంటరాక్ట్. సో కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో అలా ఆ ఇంటరాక్షన్ చదివేదాన్ని మనం ఎకోసిస్టమ్స్ అని అంటాం. అట్లా ఉన్న ఆ కాంపోనెంట్నే ఎకోసిస్టమ్స్ అని అంటాం. ఓకే, సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ అని అన్నాడండి. వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని. సో జనరల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక పిరమిడ్లా తీసుకుంటే మనము ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఫస్ట్ లోవర్ స్టేజ్లో ఉంటారు. ఆ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకోగలవు. ఎలా అంటే ఫోటోసింథసిస్ అనే కాన్సెప్ట్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లాంట్స్, ఆల్గే, ఫైటోప్లాంక్టన్స్, ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ ద్వారా వాటి యొక్క ఫుడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకుంటారు. అలా చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అని అంటాం. సో ఇలాంటి పదాలు, ఈ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. దే లాస్ట్ డైరెక్ట్లీ. సో ఇట్లా ఆటోట్రోప్స్ అంటే ఏంటి అని డెఫినేషన్ అడగొచ్చు. సో మనకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫోటోసింథసిస్ అనే పదం చూడగానే మీకు మనం చదువుకున్నాం ప్లాంట్ సైన్స్లో ఫోటోసింథసిస్ గురించి కూడా కదా. ఫోటోసింథసిస్ అనేది ఏ సెల్ ఆర్గనెల్లో జరుగుతుంది, ఏ పిగ్మెంట్ కావాలి దానికి, ఆ టైంలో మనకి జరిగే 2 సైకిల్స్ ఏంటి, ఓకే, C3, C4, క్యామ్, అవన్నీ కూడా చదువుకున్నామా లేదా? సో ఇట్లా మనం లింకప్ చేసుకోవాలి, గుర్తు రావాలి. అలా గుర్తు వస్తుంది అంటేనే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, అట్లా లింకప్ చేసుకొని చదువుకొని రివిజన్ చేసుకుంటేనే మనకు అన్నీ బాగా గుర్తుంటాయి అండ్ ఆన్సర్స్ కూడా బాగా పెట్టగలం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి. సో దానిపైన ఈ ప్రొడ్యూసర్స్ పైన ఫీడ్ అవుతాయి అన్నమాట ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉంది. ఓకే, ప్లాంట్ అనేది ఒక ప్రొడ్యూసర్. దాన్ని ఆవు తినేస్తుందా? కవ్వు తింటుంది. అప్పుడు అది ఏమవుతుంది? ప్రైమరీ కన్జ్యూమర్ అని అంటాం. దాన్నే మనం హెర్బివోర్స్ అని కూడా అంటాం. ఓకే, హెర్బివోర్స్ అంటే ఏంటంటే ప్లాంట్స్ని తినే హెర్బ్స్, ప్లాంట్స్ అనమాట. సో ప్లాంట్స్ని తినే ఏవైతే యానిమల్స్ ఉంటాయో వాటిని మనం హెర్బివోర్స్ అని అంటాం. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రైమరీ కన్జ్యూమర్స్. ఓకే, అట్లా ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ పైన ఫీడ్ అయితే వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రాస్ ఉంది. ఓకేనా, ఆ గ్రాస్ పైన గ్రాస్ హోపర్ ఉంది. ఓకే, గ్రాస్ హోపర్ అనేది ఉందనుకుందాం, చిన్న గ్రాస్ హోపర్ ఉంది. అయితే ఈ గ్రాస్ హోపర్ పైన ఇది ఏమవుతుంది? ప్లాంట్ అనేది మనకి ప్రొడ్యూసర్. గ్రాస్ హోపర్ అనేది ఏమవుతుంది మనకి? ఇట్ ఈస్ అ ప్రైమరీ కన్జ్యూమర్ బికాస్ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ఆన్ ప్లాంట్. సో ఈ గ్రాస్ హోపర్ని ఫ్రాగ్ తినేస్తుంది. ఓకే, పెద్ద ఫ్రాగ్ ఉంది ఇక్కడ. సో ఇవి ఏం చేస్తుంది? ఈ ఫ్రాగ్ తినేస్తుంది. ఓకే, ఇది ఏమవుతుంది అప్పుడు? ఇట్ ఈస్ ద సెకండరీ కన్జ్యూమర్. ఈ ఫ్రాగ్ని ఎవరు తింటారు? పాము తింటుంది. ఓకే, పాము తింటుంది. సో ఏదో ఒక డయాగ్రామ్లో వేస్తున్నాను. ఈ పాము తినేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది టెరిషరీ కన్జ్యూమర్ అవుతుందా లేదా? సో ఇట్లా అనమాట. దీన్నే మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని అంటాం.
ఓకే. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, దానిపైన ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటారు, వాటిని హెర్బివోర్స్ అని అంటాం. సో దానిపైన సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం, టెరిషరీ కన్జ్యూమర్స్. సో ఇప్పుడు ఇంకో పదం చెప్తాను చూడండి, ఎట్రోట్రోప్స్ అంటే వేరే వాటిపైన వాటి యొక్క ఫుడ్ గురించి డిపెండ్ అవుతాయి, వాటిని ఎట్రోట్రోప్స్ అని అంటాం. సో సింపుల్గా వీటి యొక్క డెఫినేషన్స్ అడగొచ్చు, లేదంటే లైక్ యానిమల్స్ పేర్లు ఇచ్చి దేని కింద వస్తుంది ఏంటి అని కూడా అడుగుతారు. దిస్ ఇస్ హండి అంతే. ఇంకో పదం ఏంటంటే ఆమ్నివోర్స్ అంటే ఏంటి, అన్నిటి మీద కూడా వాళ్ళు డిపెండ్, లైక్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతారు, ఇటు మళ్ళీ మనుషులు లైక్ యానిమల్స్ని తినేస్తాము, అటు ప్లాంట్స్ని తినేస్తాము, అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆమ్నివర్స్, వీ ఈట్ ఎవ్రీథింగ్. ఓకే. ఇంకొక పదం ఉంది డికంపోజర్స్ అని. డికంపోజర్స్ అనే వాళ్ళు ఏంటంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, డెడ్ పార్టికల్స్ పైన, డెడ్ మ్యాటర్ పైన అవి ఫీడ్ అయితే వాటిని డికంపోజర్స్ అని అంటాం. దే ఆర్ డికంపోజింగ్ ఇట్ అనమాట. సో ఇవి ఏంటంటే న్యూట్రియంట్ రీసైక్లింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. దే మే ఆస్క్ యూ దిస్ ఆల్సో, న్యూట్రియంట్ రీసైక్లింగ్లోని లైక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు ఎవరు, ప్రొడ్యూసర్సా, కన్జ్యూమర్సా, డికంపోజర్సా? ఆన్సర్ ఇస్ డికంపోజర్స్. ఓకే. లైక్ బ్యాక్టీరియా, ఫంగై ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. ఓకే. ఆల్మోస్ట్ ఐ థింక్ మనం ఎకోసిస్టంలో స్ట్రక్చర్ గురించి అయితే చదివేశాం. నౌ వీల్ టాక్ అబౌట్ ఫంక్షన్స్. ఓకే. ఫంక్షన్స్ గురించి ఏముంటుందండి, ఇందాక చదివాము కదా. సో ఫంక్షన్స్ అంటే ఏముంటాయి, ఫస్ట్ వన్ ఈజ్ లైక్ డికంపోజర్స్ వల్ల మనకి ఏమవుతుంది, న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది జరుగుతుంది, ఎనర్జీ ఫ్లో కూడా జరుగుతుంది. అంటే ఒక ప్లాంట్ ప్రొడ్యూసర్స్ నుంచి ఉన్న ఎనర్జీ నెక్స్ట్ జనరేషన్కి, లైక్ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్స్కి అది పాస్ ఆన్ అవుతుంది కదా. సో అట్లా దీనివల్ల ఏంటి, ఇంకో ఫంక్షన్ ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజంకి ఇంకో ఆర్గానిజంకి పాస్ అవుతుంది. సో ఎనర్జీ ఫ్లో అనేది కూడా ఉంటుంది. అండ్ ఈ ఎకోసిస్టమ్స్ వల్ల మనకి డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఉంటాయి, ఫుడ్ వెబ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎకలాజికల్ సక్సెషన్ కూడా జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి, అంత ఎక్కువ అడగరు. సో ఎక్కువ మన కాన్సెప్ట్ అనేది అక్కడే ఎక్కువ అడుగుతారు అనమాట. సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అండ్ ఆ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి, లైక్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, వీటి గురించి. సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ పిరమిడ్స్ గురించి చదువుతున్నప్పుడు విల్ టాక్ అబౌట్ దట్. ఓకే. నౌ విల్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, లైక్ ఎకలాజికల్ సక్సెషన్. సో అసలు సక్సెషన్ అంటే ఏంటంటే ఒక చేంజ్ అనమాట, గ్రాడ్యువల్గా న్యాచురల్గా జరిగే ఒక చేంజ్నే మనము ఎకలాజికల్ సక్సెషన్ అని అంటాం. ఏంటంటే ఎకలాజికల్ అని అంటున్నాం కాబట్టి దేంట్లో చేంజ్ అంటే ఒక ఎకోసిస్టంలోని స్పీషీస్ యొక్క కాంపోజిషన్ అనేది మారుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా, బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ కండిషన్స్ వల్ల. సో దాన్ని మనం ఎకలాజికల్ సక్సెషన్ అని అంటాం. మనకి 2 టైప్స్ ఆఫ్ సక్సెషన్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ, ఇంకోటి సెకండరీ. సో ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటంటే ఒక బేర్ ల్యాండ్, అక్కడ ఎప్పుడూ కూడా ఎలాంటి లైఫ్ లేదు, నువ్వే కొత్తగా అక్కడ ఒక లైఫ్ అనేది స్టార్ట్ అవడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, అప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఎకలాజికల్ సక్సెషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ రాక్, ఒక బండరాయి పైన ఏ లైఫ్ లేదు, ఏ ప్లాంట్ లేదు, కానీ ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక బేర్ ల్యాండ్ పైన మాసెస్, లైకెన్స్ అవన్నీ చేరియా తర్వాత అలా కాస్త దాన్ని కొంచెం ఏమంటారు, రాక్ని కాస్త సాయిల్గా మార్చి ఆ పైన ఇంకా అలా ప్లాంటేషన్స్ ఫామ్ అట్లా అనమాట. సో కైండ్ ఆఫ్ ప్రాసెస్ అని జరుగుతుందనమాట, దాన్ని ప్రైమరీ సక్సెషన్ అని అంటాం. సెకండరీ అంటే ఏంటి, ఇదివరకు అక్కడ ఆల్రెడీ లైఫ్ ఉండే, కానీ లైక్ ఫారెస్ట్ ఫైర్స్, ఇప్పుడు ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది, సో దానికి ఏమైందంటే సడన్గా అక్కడ ఏదో ఫారెస్ట్ ఫైర్స్ జరిగి అక్కడ మొత్తం లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ కొత్తగా చిగురించాయి అనుకోండి, అప్పుడు దాన్ని సెకండరీ సక్సెషన్ అని అంటాం. మళ్ళీ అక్కడ కొత్తగా ఇంకొక లైఫ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆఫ్టర్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే. దాన్ని సెకండరీ సక్సెషన్ అని అంటాం. సో దే ఆస్క్ యూ టర్మ్స్ ఓన్లీ, లైక్ ప్రైమరీ సెక్షన్ అంటే ఏంటి, సెకండరీ సెక్షన్. సో దీంతో పాటు ఇంపార్టెంట్ టర్మ్స్ లైక్ పియోనర్ స్పీషీస్ అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఫస్ట్ ఆ స్పీషీసే అనమాట అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఒక రాక్ ఉంది, రాక్ మీద ఏ ప్లాంట్ లేదు, ఇప్పటివరకు ఏ లైఫ్ లేదు, కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ రాక్ పైన జీవించాలని అనుకునేవి లైకెన్స్ అండ్ మాసెస్. సో లైకెన్స్ అండ్ మాసెస్ అనగానే మనం చదివాం ఆల్రెడీ ప్లాంట్ సైన్స్లో, ఇవి ఏ ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తాయి నాకు చెప్పండి. సో ఇలా మనం డివిజన్ చేసుకుంటేనే మనకి గుర్తుంటాయి. ఓకే, మనకు గుర్తుంటాయి. సో పియోనర్ స్పీషీస్ అంటే దే ఆర్ ద ఫస్ట్ స్పీషీస్ టు స్టార్ట్ ద లైఫ్ దేర్. నెక్స్ట్ సీరియల్ స్టేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎకలాజికల్ సక్సెషన్లో గ్రాడ్యువల్గా మారుతాయని చెప్తున్నాం కదా స్పీషీస్ కాంపోజిషన్ అనేది ఎకోసిస్టంలోని. సో అలా ఇంటర్మీడియట్ స్టేజెస్ ఉంటాయి కదా, ఆ ఇంటర్మీడియట్ స్టేజెస్ అన్నింటినీ కూడా సీరియల్ స్టేజెస్ అని అంటాం. క్లైమాక్స్ అంటే ఇట్ వాజ్ ద అల్టిమేట్ అనమాట, ఇంకా అక్కడతో ఆ యొక్క ఎకోసిస్టమ్ అనేది స్టేబుల్ అయిపోయింది, ఇట్స్ ఫైనల్ అనమాట, దాన్ని మనం క్లైమాక్స్ అని అంటాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి ఎకలాజికల్ సక్సెషన్లో. ఐ థింక్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ కమ్స్ ద ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటంటే అంటే ఫుడ్ చైన్స్ అంటే నథింగ్ బట్ ఎట్లా ఒకటి ఇంకొక దాన్ని తింటున్నాయి, ఏ ప్రాసెస్ ఒక లీనియర్ సీక్వెన్స్లోని మనం మాట్లాడుకుంటే దాన్నే ఆ ఫుడ్ చైన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక నేను చెప్పాను కదండి, లైక్ గ్రాస్ ఉంది,
ఓకే. గ్రాస్‌ని ఎవరు తింటున్నారు? గ్రాస్ హోపర్ తింటుంది. గ్రాస్ హోపర్‌ని ఎవరు తింటున్నారు? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్‌ని ఎవరు తింటున్నారు? స్నేక్ తింటుంది. స్నేక్‌ని ఎవరు తింటారు? ఈగల్ తింటుంది. ఓకే. దిస్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ ఎవరికి ఫుడ్ అవుతున్నారని చూసుకుంటే దాన్ని మనం ఫుడ్ చైన్. దే ఆర్ ఆల్వేస్ లీనియర్. ఓకే. సో, మనకి జనరల్‌గా ఫుడ్ చైన్స్ అనేవి ఇన్ కేస్ గ్రేజింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ అనుకోండి. అప్పుడు ఒక గ్రీన్ ప్లాంట్స్‌తో స్టార్ట్ అవుతుంది. దాని ఇనీషియల్‌గా ఒక చైన్ అనేది ఒక గ్రీన్ ప్లాంట్‌తో స్టార్ట్ అవుతుందంటే ఓకే. అదొక గ్రేజింగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ చైన్. అదే డెట్రైటిస్ ఫుడ్ చైన్స్ అనుకోండి. ఒక డికంపోజ్డ్ మ్యాటర్ అనమాట. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్‌ని ఎవరు తింటారు? ఫంగయో, బ్యాక్టీరియో ఇవి తింటాయి. ఓకే. వాటిని ఎవరు తింటారు? చిన్న చిన్న పురుగులు. అట్లా అనమాట. సో, ఇట్స్ డెట్రైటిస్ ఫుడ్ చైన్స్ అని అంటాం. ఓకే. అదే ఫుడ్ చైన్. ఇట్స్ లీనియర్ సీక్వెన్స్. సో, ఈ ప్రాసెస్‌లో మనకి 10% లా గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎఫ్‌బిఓ, పివైక్యూ అనాలిసిస్‌లో. సో, యూ జస్ట్ గో అండ్ వాచ్. దెన్ ఫుడ్ వెబ్స్. ఫుడ్ వెబ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అండి. సో, డిఫరెంట్ ఫుడ్ చైన్స్ అన్నీ కూడా కలిపితే ఒకదానితో ఒకటి ఇంటర్ చేసి దాన్నే ఫుడ్ వెబ్ అని అంటాం. సో, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. ఈ ఒక చైన్స్‌కి ఎగ్జాంపుల్‌లా ఏమైనా డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే ఐ విల్ పోస్ట్ దేర్. సో దట్ ఈజీలీ మీకు కూడా వెళ్లి చూసుకోవడానికి బావుంటుంది. ఓకే. ఇప్పుడు ఇదొక చైన్ కదండీ! ఇప్పుడు నేనేం చెప్పాను? ఫ్రాగ్‌ని స్నేక్ తింటుందని చెప్పాను కదా! అట్లా కాకుండాన ఫ్రాగ్‌ని ఇంకేదైనా యానిమల్ తినిందనుకోండి. అప్పుడు ఇంకొక చైన్ ఇక్కడ స్టార్ట్ అవుతది. దాన్ని ఇంకెవరో తింటారు. ఓకే. సో, ఇట్లా ఒక వెబ్‌లా ఫార్మ్ అవుతుందనమాట. ఐ విల్ పోస్ట్ పిక్చర్ ఆన్ దిస్. బ్యూటిఫుల్‌గా ఉంటాయి. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి గూగుల్ చేస్తే చాలా దొరుకుతాయి. సో, దాన్ని ఫుడ్ వెబ్. సో, ఫుడ్ వెబ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్. అంటే ఇట్స్ ఎ ఫుడ్ వెబ్. ఓకే. సో, నెక్స్ట్ ఏమన్నారంటే ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి అడిగారు. అసలు పిరమిడ్ అంటే ఏంటంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంట్ ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్‌లో ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏంటో అనేది మీరు అనుకోవద్దు. ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏం లేదు. ఇది ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా ఒక లెవెల్. అంటే అన్నీ కూడా ఆటోట్రోప్స్. ఇదొక లెవెల్. సో, నెక్స్ట్ లెవెల్ ఏంటి? సెకండరీ ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇదొక ట్రాఫిక్ లెవెల్. ఓకే. దాన్ని మనం ట్రాఫిక్ లెవెల్స్ అంటాం. సో, అలా ఈ ఆ ట్రాఫిక్ లెవెల్స్‌ని మనం గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం పిరమిడ్స్ అని అంటాం. ఓకే. దీంట్లో మనకి పిరమిడ్స్ ఆఫ్ నంబర్, పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ ఉంటాయి. సో, దీంట్లో అన్ని పిరమిడ్స్ ఆఫ్ నంబర్ ఆల్మోస్ట్ అన్ని పిరమిడ్స్ ఆఫ్ నంబర్ కూడా అప్రైటే ఉంటుంది. ఒక ట్రీ ఎకోసిస్టమ్ మాత్రమే మనకి ఇన్వర్టెడ్‌లో ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి బయోమాస్ పిరమిడ్ ఏంటంటే అన్నీ అప్రైట్‌గా ఉంటాయి. కానీ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ మాత్రమే మనకి ఇన్వర్టెడ్‌గా ఉంటుంది. అలానే ఎనర్జీ ఏంటంటే ఎప్పుడూ కూడా అది ఏ ట్రీ ఎకోసిస్టమ్ అవ్వచ్చు, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ అది ఎప్పుడు అప్రైట్‌లోనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్. ఓకే. ఇక్కడ మీకు అనుకోవచ్చు. అన్నీ అప్రైట్ ఉంటే ఇది ఎందుకు ట్రీ ఎకోసిస్టమ్ ఒకటే మనకి ఇట్లా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఓకే. ఓకే. ఇదొక చెట్టు. ఇది ఫస్ట్ లెవెల్ అనుకుందాం. ఈ చెట్టు పైన ఏముంటాయండి? ఒక 2, 3 బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బర్డ్, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు నేను నంబర్ ఏస్తున్నాను. ఏమవుతదో చూద్దాం. ఒక చెట్టు ఉంది. ఓకేనా? దాని మీద 2 బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ బర్డ్‌లోని లోపల చాలా పాథోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 5 పాథోజన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పాథోజన్. దీనిలో 5 ఉంటాయి. ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నంబర్ ఏమైంది? నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగానే చాలా పెరిగింది కదా! సో, ఇప్పుడు చూసుకోండి. ఒక ట్రీ మీద 2 బర్డ్స్ లోపల చాలా పాథోజన్స్. చాలా ఏవో క్రిములు, ఫంగై, బ్యాక్టీరియా. సో, ఇప్పుడు ఏమవుతది ఇప్పుడు? ట్రీ ఎకోసిస్టమ్ అనేది ఇన్వర్టెడ్‌గా ఉందా లేదా? అందుకనమాట. ఓకే. పి అంటే పారాసైట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, బయోమాస్‌లో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఎందుకుంది? ఫైటోప్లాంక్టాన్స్ కూడా ఉంటాయి మెయిన్‌గా. ఫైటోప్లాంక్టాన్స్ అని బయోమాస్ అంటే వెయిట్ తీసుకుంటే ఎంతొస్తది? మహా అయితే 1 గ్రామో, 2 గ్రామో వచ్చిందనుకుందాం. దాన్ని తినే చేప ఎన్ని గ్రామ్స్ ఉంటదండి ఒక చేప? ఇట్ విల్ బి లైక్ ఒక 10 గ్రామ్స్ ఉందనుకోండి. ఆ చిన్న చేపలను తినే పెద్ద చేప ఎంతుంటది? ఒక 100. ఓకే. అలా చూసుకుంటే ఏమవుతుంది? ఇది కూడా ఇన్వర్ట్ షేప్‌లోనే వస్తుంది కదా! అలా. సో, అంటే మీకు కాన్సెప్ట్ గుర్తుంటదని చెప్తున్నాను. కానీ జనరల్‌గా అయితే జస్ట్ ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇన్వర్టెడ్‌గా ఉండే ఎక్సెప్షన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్‌కి. ఓకే. సో, ఈ టాపిక్‌తో మనం ఆల్మోస్ట్ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. 4 కంప్లీట్ చేసాం. ఎకలాజికల్ సక్సెషన్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి కంప్లీట్ చేసాం. నౌ విల్ గో ఇంటు ద బయోజియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా అండ్ వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి డిస్కస్ చేస్తాను. సో, బయోజియోగ్రఫిక్ అంటే ఏంటంటే ఒక పెద్ద జియోగ్రఫీ అనమాట. ఒక పెద్ద ఏరియా తీసుకుంటాము. దాంట్లో ఉన్న లైఫ్, దాంట్లో ఉన్న లైక్ ఫ్లోరా, ఫౌనా అండ్ క్లైమాటిక్ అదర్ కండిషన్స్ బట్టి మనం జోన్స్ డివైడ్ చేస్తాం. ఆ విధంగా చేస్తే మనకి ఇండియాలో 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ ఉన్నాయి.
దీని గురించి నేను పిక్చర్ అయితే కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఖచ్చితంగా నేను ఇప్పుడు 10 ఇక్కడ లిస్ట్ ఔట్ చేశాను. బట్ అక్కడికెళ్ళి చూడండి, మ్యాప్ మీద చూస్తే మీకు అండర్‌స్టాండింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు ఇంకా ఎక్కువ కాలం. సో, 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్ ఉంటాయి అండ్ 27 బయోటిక్ ప్రొవిన్సెస్ అని ఉంటాయి. సో, దీని మీద క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఫస్ట్ మనం 10 ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ హిమాలయన్ జోన్, డిజర్ట్ జోన్, సెమీ అరిడ్ జోన్, వెస్టర్న్ ఘాట్స్ జోన్, డెక్కన్ పెనిన్సులా జోన్, గ్యాంజెటిక్ ప్లేన్స్, నార్త్ ఈస్ట్ ఇండియా, కోస్టల్ జోన్, ఐలాండ్స్ జోన్. ఓకే, ఇవి 10 జోన్స్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే ఐదర్ ఆ జోన్ ఇచ్చి దాంట్లో పర్టికులర్గా ఉండే స్పీషీస్ గురించి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో మాత్రమే మనకి రెడ్ పాండా అనేది ఉంటుంది. సో దే మే ఆస్క్ యూ లైక్ రెడ్ పాండా ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ బయోజియోగ్రఫిక్ జోన్ అంటాడు, నార్త్ ఈస్ట్ ఇండియా. ఇట్లా స్పీషీస్ వైజ్ మనకి ఇవ్వచ్చు క్వశ్చన్ అనేది. లేదు అంటే దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా లైక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ బయోజియోగ్రఫిక్ జోన్ ఆఫ్ ఇండియా, డెక్కన్ పెనిన్సులా. స్మాలెస్ట్ బయోజియోగ్రఫిక్ జోన్ ఆఫ్ ఇండియా, ఐలాండ్స్. ఓకే, ఇట్లా. లేదు అంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఇవ్వచ్చు. లైక్ సుందర్బన్స్ అనేవి ఏ బయోజియోగ్రఫిక్ జోన్లో వస్తుంది, కోస్టల్ జోన్లో వస్తుంది. కోల్డ్ డిజర్ట్స్ అనేవి ఏ జోన్లో వస్తుంది, ట్రాన్స్ హిమాలయన్ జోన్లో వస్తాయి. ఓకే, లేక ఇంకో విధంగా అడిగితే లైక్ రాజస్థాన్ అనేది ఏ జోన్లోకి రావచ్చు, డిజర్ట్ జోన్లోకి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, ఈ విధంగా మనం దీని ప్రిపరేషన్ అనేది మనం ఇట్లా చేసుకోవాలి. సో నేనైతే ఈ బేసిక్ అయితే 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్ ఉంటాయి, అవి ఇట్లా ఉంటాయి. అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను. ఎక్కువ ఎండిమిజం ఎక్కడ ఉంటుంది, వెస్టర్న్ ఘాట్స్. యాక్చువల్గా మనకి ఏంటంటే నేను పీవైక్యూ అనాలిసిస్ చేసినప్పుడు నేషనల్ పార్క్స్ గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ కదండి. అవి కొంచెం చూస్తే మనకి ఈ జోన్స్ మనం లింకప్ ఆ కామన్ సెన్స్తో లింకప్ చేసుకుంటే వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దీనికంటూ ఒక పర్టికులర్గా కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. మనము మిగతా టాపిక్స్ని ఈ జోన్స్తో లింకప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఏ జోన్లో ఏది ఉండొచ్చు, ఏ నేషనల్ పార్క్ ఉండొచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో బట్ ఇక్కడ నేను ఒక 2-3 ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే చెప్తాను. ఎండిమిజం అనే ఏదైనా పదం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎండిమిక్ అని అంటాం. ఎప్పుడు ఎండిమిక్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ స్పీషీస్ ఆర్ ప్లాంట్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రం మనం చూస్తాం. మ్యాక్స్ ఒక 99% ఆ ఏరియాలో అది కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదండి. దాన్నే మనం ఎండిమిజం అని అంటాం. ఎక్కువగా ఇలాంటి ఎండిమిక్ స్పీషీస్ అన్ని మనకి వెస్టర్న్ ఘాట్స్లో అనేది లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా చూస్తాం. ఓకే, ఫ్లాగ్షిప్ స్పీషీస్ అంటే ఒక స్పీషీస్ చూస్తే మొత్తం అది ఆ ఎకోసిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాంటి వాటిని మనం ఫ్లాగ్షిప్ స్పీషీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ ఉందనుకోండి, ఎలిఫెంట్ ఇస్ ఎ ఫ్లాగ్షిప్ స్పీషీస్. ఎలిఫెంట్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆ ఎకోసిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట జనరల్గా. ఈవెన్ మనకి టైగర్స్ అనేవి ఒక ఫ్లాగ్షిప్ స్పీషీస్ అనమాట. అట్లా. ఓకే, నెక్స్ట్ ఎకోటోన్ అంటే ఏంటి, ఎకోటోన్ అంటే ఒక ట్రాన్సిషన్ అనమాట. ఒక ఎకోసిస్టమ్ నుంచి ఇంకో ఎకోసిస్టంలోకి ట్రాన్సిషన్ అయ్యే ప్రాసెస్లో ఉండే మధ్యలో ఫామ్ అవుతుంది చూడండి, దాన్ని మనం ఎకోటోన్ జోన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఓషన్ ఎకోసిస్టమ్ ఉంది అండ్ దానికన్నా ముందు ఒక రివర్ ఎకోసిస్టమ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు రివర్ వెళ్ళి ఓషన్ దగ్గర కలుస్తున్నప్పుడు మనకి మార్షీ ఏరియాలో మనకి ఇప్పుడు ఒక రివర్ ఉంది, ఇది పెద్ద ఓషన్ ఉంది. ఓకే, ఈ పెద్ద ఓషన్లో ఈ రివర్ కలిసేటప్పుడు ఇక్కడ ఒక ఎకోసిస్టమ్, ఇక్కడ ఒక బాగానే ఉంది. కానీ ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది ట్రాన్సిషన్ జోన్ అనమాట. దీన్నే ఎకోటోన్స్ అని అంటాం. ఓకే, ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే బయోడైవర్సిటీ గ్లోబల్లో మన గ్లోబల్ టోటల్ బయోడైవర్సిటీలో మన ఇండియన్ బయోడైవర్సిటీ అనేది 7.8% ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ల్యాండ్ ఏరియా జస్ట్ 2.4%. టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఇన్ ద వరల్డ్ మన ఇండియాదంతా 2.4%. కానీ బయోడైవర్సిటీ ఎంత ఉంది, 7.8%. అంటే చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ హోల్డింగ్ అ గ్రేట్ హెరిటేజ్ ఆఫ్ ఎండిమిజం, బయోడైవర్సిటీ. సో మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా దాన్ని. Okay, that was completed. And now we'll talk about the value of biodiversity. So values of biodiversityలో ఏం అడుగుతారండి, జస్ట్ ఆ వాల్యూ ఇచ్చేసి ఆ ఎగ్జాంపుల్స్ అడగొచ్చు. దిస్ ఈజ్ హౌ దే లాస్క్, దట్ అంతకుమించి ఏం ఉండదు. సో క్విక్గా చూద్దాము. కన్సంప్టివ్ వాల్యూ అంటే డైరెక్ట్గా మనం యూస్ చేసుకుంటాం. లైక్ దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ దాని నుంచి వచ్చే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటే వాటిని కన్సంప్టివ్ వాల్యూ కింద వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్టివ్ వాల్యూ అంటే ఏంటంటే అది మనం తెచ్చుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ఒక కమర్షియల్ ప్రొడక్ట్ కింద మనం అమ్మామనుకోండి, అప్పుడైతే ప్రొడక్టివ్ వాల్యూ అనే ఫంక్షన్ అనేది ఉంటుంది దానికి. లైక్ టింబర్ని ఏం చేస్తాం, ఫర్నిచర్గా చేసి అమ్ముతాం అలాగా. నెక్స్ట్ సోషల్ వాల్యూ అంటే ఏంటంటే లైక్ సాక్రెడ్ గ్రూవ్ అంటే లైక్ స్పిరిచువాలిటీ ఉన్న వాటిని అనమాట.
వాటిని సాక్రెడ్ గ్రూవ్స్ ఇలాంటివన్నీ కూడా సోషల్ వాల్యూస్ కింద మనకు వస్తాయి. అంటే సొసైటీకి ఉపయోగపడేవి, సొసైటీలో ఏదో మార్పు తెచ్చేవి అలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిస్టెన్స్ వాల్యూ ఆర్ ఎథికల్ వాల్యూ అంటే రైట్ టు లివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోరా ఒక టైగర్ని కన్జర్వ్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఎలిఫెంట్ని కన్జర్వ్ చేస్తున్నాం, కన్జర్వేషన్ ఆఫ్ దట్ బట్ ఆ వాల్యూ ఉంది దానికి. అంటే ఎకోసిస్టంలోని మనకి ఆ కన్జర్వేషన్ చేస్తుందంటే ఇట్ ఈస్ షోయింగ్ ఎథికల్ ఆర్ ఎగ్జిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే మనం ఎకోసిస్టమ్స్ ఎకో టూరిజం కింద కూడా ఉపయోగించుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఇట్స్ ఎస్థెటిక్ వాల్యూ. సో దాన్ని ఎస్థెటిక్ వాల్యూస్ అని అంటాం. అలాగే డిఫరెంట్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ ఆక్సిజన్, లైక్ మనకు వాటర్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, ఇట్లాంటి ఫెర్టిలిటీ, సాయిల్ ఫెర్టిలిటీని మెయింటైన్ ఇవన్నీ కూడా మనకి టోటల్గా ఎకోసిస్టమ్ సర్వీసెస్ కింద చెప్తాం. కానీ ఇంకొంచెం నాకు ఎందుకు అనిపిస్తుంది దే విల్ ఆస్క్ యూ కొంచెం డీప్గా వెళ్తారని అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే దాంట్లో ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎకోసిస్టమ్ సర్వీసెస్లో మనకి అగైన్ ప్రొవిజనింగ్ సర్వీసెస్, రెగ్యులేటింగ్ సర్వీసెస్, సపోర్టింగ్ సర్వీసెస్ అండ్ కల్చరల్ సర్వీసెస్ అని చెప్పేసి 4 ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉంటాయండి యాజ్ పర్ ద మిలీనియం ఎకోసిస్టమ్ అసెస్మెంట్. అదేంటంటే ప్రొవిజనింగ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి మనకి డైరెక్ట్గా ఎకోసిస్టమ్ నుంచి అప్టైన్ అయితే వాటిని ప్రొవిజనింగ్ సర్వీసెస్ అని అంటాం. అంటే డైరెక్ట్గా మనకి అవి అప్టైన్ అవుతాయి. లైక్ సేమ్ లైక్ కన్జంప్టివ్ వాల్యూ అనమాట. ఈ సర్వీస్ అనేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, వాటర్, ఫ్యూయల్, ఆక్సిజన్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనకి ఫారెస్ట్ నుంచో ఎకోసిస్టమ్స్ నుంచో వస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ప్రొవిజనింగ్ సర్వీస్. ఎందుకు అనిపిస్తుంది దే విల్ ఆస్క్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్, నాట్ ఫ్రమ్ దిస్ అని అనిపిస్తుంది నాకు ఎందుకు. సో దట్స్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ ఈవెన్ దిస్ ఆల్సో. రెగ్యులేటింగ్ సర్వీస్ అంటే ఏంటి? లైక్ ఆ ఎకోసిస్టమ్ అనేది కొన్ని బేసిక్ థింగ్స్ని రెగ్యులేట్ చేయడం వల్ల, అంటే వాటిని కాపాడడం వల్ల, వాటిని రెగ్యులేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ షోయింగ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్ టు ద సొసైటీ. అప్పుడు వాటిని మనం రెగ్యులేటింగ్ సర్వీసెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల మనకి పెద్ద పెద్ద ఫారెస్ట్స్ అవి ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఎయిర్ అనేది అది సింక్లా తీసుకొని అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా. అంటే ఏంటి, ఇట్ ఈస్ డూయింగ్ ఎయిర్ ప్యూరిఫికేషన్, అంటే ఇట్స్ రెగ్యులేటింగ్ సర్వీస్. అట్లాగే మనకు పెద్ద వర్షం పడుతుంది, ఆ ఫారెస్ట్ లేకపోతే వెట్లాండ్స్ ఇలాంటి ఎకోసిస్టమ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, మొత్తం అంతా కూడా అది స్పాంజ్ లాగా ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ఆల్ ద వాటర్ ఇన్ టు ద సాయిల్. దానివల్ల ఫ్లడ్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి, సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులేటింగ్ సర్వీసెస్ అనమాట. ఓకే, సపోర్టింగ్ సర్వీసెస్ అంటే ఏంటంటే బేసిక్ వెరీ నెసెసరీ అనమాట. ఒక ప్రొడక్షన్ జరగాలంటే ఓకే ఖచ్చితంగా ఈ ఎకోసిస్టమ్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఏంటి అలా చేస్తేనే అవి జరుగుతాయి. వాటిని మనం సపోర్టింగ్ సర్వీసెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్షన్ అంటే ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దానికి కావాల్సింది ఏం జరగాలి చెప్పండి? ఫోటోసింథసిస్ జరగాలి. ఓకే, పాలినేషన్ జరగాలి. ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ అనేది అందిస్తుంది త్రూ ఫౌనా అండ్ ఇట్స్ ఫ్లోరా. లైక్ న్యూట్రియంట్ రీసైక్లింగ్, సాయిల్ ఫార్మేషన్, ఫోటోసింథసిస్ ఇవన్నీ కూడా ఏం కింద వస్తాయి? సపోర్టింగ్ సర్వీసెస్ కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ కల్చరల్ సర్వీసెస్ అంటే లైక్ రిక్రియేషన్ పార్ట్ అంతా కూడా కల్చరల్. ఇట్ ఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ టు యువర్, ఇట్స్ ఎ నాన్ మెటీరియల్ థింగ్ అనమాట. వాటిని ఏమంటామంటే కల్చరల్ సర్వీసెస్ అని అంటాం. ఓకే, సో ప్రొవిజనింగ్ సర్వీసెస్, రెగ్యులేటింగ్ సర్వీసెస్, సపోర్టింగ్ సర్వీసెస్ అండ్ కల్చరల్. దే విల్ ఆస్క్ యూ లైక్ డైరెక్ట్లీ ద ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి దే విల్ ఆస్క్ యూ విచ్ సర్వీస్ ఇట్ బిలాంగ్స్ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, దే విల్ ఆస్క్ న్యూట్రియంట్స్ రీసైక్లింగ్ ఉంది, ఇది రెగ్యులేటింగ్ కింద వస్తుందా, సపోర్టింగ్ కింద వస్తుందా, కల్చరల్ కింద వస్తుందా అడుగుతారు. సో న్యూట్రియంట్ రీసైక్లింగ్ ఈజ్ అ వెరీ బేసిక్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. ఎకోసిస్టమ్ ఈ న్యూట్రియంట్ రీసైక్లింగ్ చేయడం వల్ల చెట్లు అనేవి లేకపోతే మొక్కలు అనేవి ఆ న్యూట్రియంట్స్ తీసుకోగలుగుతున్నాయి. వాటి వల్ల మళ్ళీ మనకి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దే వెరీ నెసెసరీ ఫర్ ప్రొడక్షన్. సో సాయిల్ లేకపోతే అసలు ఏ న్యూట్రియంట్స్ ఉండవు. అసలు సాయిల్ లేకపోతే ప్లాంట్స్ కూడా అంత పెద్ద ట్రీస్ కూడా హోల్డ్ చేయలేదు. ఓకే, అంటే సాయిల్ ఫార్మేషన్ కూడా ఒక సపోర్టింగ్ సర్వీస్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ టాపిక్తో నేను బంద్ చేస్తాను ఈ యొక్క వీడియోని. ఆల్మోస్ట్ 30 minutes వచ్చింది వీడియో. సో ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం 5 టాపిక్స్ డిస్కస్ చేస్తామండి. ఐ థింక్ ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేస్తాను. ఇంకో 2 minutes ఉంది 30 minutesకి. ఐ డిస్కస్ స్లైట్లీ అబౌట్. ఇంకోటి ఏం అడిగారంటే బయోడైవర్సిటీ ఎట్ గ్లోబల్, నేషనల్ అండ్ లోకల్ లెవెల్స్ అడిగారండి. ఇది ఏంటంటే మనకి చాలా పెద్ద టాపిక్, అంటే చాలా బ్రాడ్ అనమాట. దీంట్లో చాలా కవర్ చేయాలి మనం. సో బయోడైవర్సిటీ గ్లోబల్, నేషన్ అండ్ లోకల్ లెవెల్ అంటే ఎలానో మనం డిఫరెంట్ చదువుతాం. ఆ టైంలో ఆ ఓవర్లాప్ అవుతుంది ఆ సిలబస్ ఈ సిలబస్. లైక్ కింద మనం హాట్స్పాట్స్ గురించి చదువుతాము, అండ్ CBD కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి చదువుతాము, ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్ గురించి ఇవన్నీ కూడా చదువుతాం కదా. అవన్నీ కూడా ఇందులో కూడా వస్తాయి. సో
ఇట్స్ అ బ్రాడ్ టాపిక్, బట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం తెలుసుకోవాలో, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవి తెలుసుకుందాం. అయితే గ్లోబల్ లెవెల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే 36 హాట్స్పాట్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అందులో 4 ఇండియాలోనే ఉన్నాయి. అలాగనే 17 మెగా డైవర్స్ కంట్రీస్ ఉన్నాయి, అందులో ఒకటి ఇండియా. ఇండియా ఈజ్ ఆల్సో మెగా డైవర్స్ కంట్రీ. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవన్నీ మళ్ళీ నేను CBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ బయోడైవర్సిటీ గురించి మనకు ఒక కన్వెన్షన్ ఉంది సిలబస్లో. అది చెప్తున్నప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ UNEPA 1992 ఎర్త్ సమిట్, IUCN వీటన్నిటి గురించి కూడా నేను చెప్తాను. ఓకే, అదొకటి మనం తెలుసుకోవాలి గ్లోబల్ లెవెల్లో. ఇంకా మనకి గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా CBDA రిలీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఐచి బయోడైవర్సిటీ. అడుగుతాడు, ఐచి టార్గెట్స్ బిలాంగ్ టు బయోడైవర్సిటీ. అండ్ రీసెంట్గా కనింగ్హామ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ బిలాంగ్స్ టు బయోడైవర్సిటీ. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. ఎట్ నేషనల్ లెవెల్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ గుర్తు రావాల్సింది బయోడైవర్సిటీ యాక్ట్ 2002. అండ్ ఆల్సో దాని ప్రకారంగా ఫామ్ అయిన నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడుంది, చెన్నైలో ఉంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది, డెహ్రాడూన్లో ఉంది. ఇది బైనల్ రిపోర్ట్. ఓకే, అండ్ దెన్ ఇంకేం అడగొచ్చు, 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, అందులో 12 మాత్రమే మనకి మ్యాప్ కింద వస్తాయి. ఓకే, అవి కూడా మనం చదువుతాం తర్వాత. అండ్ దెన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ టైగర్ ప్రాజెక్ట్, ఎలిఫెంట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో ఐ విల్ కవర్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ లోకల్ బయోడైవర్సిటీ ఏం చదువుకోవచ్చు, లైక్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి. ఓకే, దీని కింద అండర్లోనే ఫామ్ అయితే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి. అండ్ పీపుల్ తయారు చేసే బయోడైవర్సిటీ రిజిస్టర్స్ అని చెప్పి రిజిస్టర్స్ కూడా, అవి కూడా కమ్యూనిటీ లెవెల్లోనే జరుగుతాయి. సెక్రెటరీ గ్రూప్స్ కూడా కమ్యూనిటీ వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇట్లా కొన్ని అనమాట. సో దీంతో వీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 1 2 3 ఒక 6 టాపిక్స్ అయితే కవర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో విల్ టాక్ ఇన్ డీటెయిల్ అన్నమాట వీటి గురించి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అట్లీస్ట్ యూ లెర్న్ సంథింగ్, అట్లీస్ట్ 2 or 3 పాయింట్స్ మీరు నేర్చుకున్నారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక్కరికి యూజ్ అయినా మై వర్క్ ఈజ్ డన్ అండి. సో దట్ ఎవరో ఒకరు చదువుతున్నారు నాతో పాటు అని ఫీలింగ్ వస్తుంది నాకు. సో దట్స్ ఇట్. సో ప్లీజ్ లైక్ the video if you like it, and also share with your friends who are in need, and also subscribe my channel so that it will boost me to do more and more videos like this. Okay, thank you and have a nice day.